వంట చేయిస్తున్నారట. ఇది తెలంగాణ గురుకులాల పరిస్థితి. సీఎం డౌన్ డౌన్ అంటూ అంగన్వాడీల నిరసన, జీతాలు పెంచాలనే వాళ్ళ ఆవేదన. యూరియా బస్తాతో ఆడబిడ్డలు వినూత్న నిరసన, మార్పు చూపిస్తాం అంటున్న రైతన్నలు. మోగిన రేషన్ డీలర్ల జంగు సైరను, కావాలట 6 నెలల పెండింగ్ బకాయిలు. నిజం చెప్తున్నానులా, షెయి పార్టీ అధికారంలోకి వచ్చినాక గురుకులాల పిల్లల గోస అంటే గోసనే ఉన్నది పొర్రి. ఇది వాస్తవం. కావన్నంటే గురుకులాలలో చదివే పిల్లల్ని గాని వాళ్ళ తల్లిదండ్రులను గాని మెసిలిచ్చి చూడుర్రి, వాళ్ళే చెప్తారు వాళ్ళ బాధలను. స్కూల్లో పిల్లలు చేతులల్లా ఒయిలు పట్టుకునే బదులు గంటెలు గిన్నెలు కూరగాయలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిలా. ఈ పిల్లలు పిక్నిక్ వచ్చిరనుకుంటుర్రా? కానే కాదుల్లా, ఇది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్వాణి మండలంలా గురుకుల బల్ల పరిస్థితి. ఇది శేషటలు లేక పిల్లలే గిట్ల వంట చేసుకుంటూ కూరగాయలు కోసిచ్చుడు, ఎవరి రూమాలు శుభ్రం చేసుకుంటూ చేస్తుండ్రట. ఇక కాంగ్రెస్ వచ్చిన కార్ నుంచి గురుకులాల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందని అటు పిల్లలు ఇటు తల్లిదండ్రులు ఒక్కటే మొత్తుకుంటూ. ఇక ఒకప్పటి గురుకులాలకు ఇప్పటి గురుకులాలకు అసమాను ఫరాక్ ఉందని అంటుండ్రు. మహిళలు మహారాణులు అంటారు కదా, కానీ మన తెలంగాణలో మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు రేవంత్ రెడ్డి సార్ ఎన్ని మాటలు చెప్పిండు. ఆడబిడ్డలకు ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం ఇదిత్తం అదిత్తం అని మాటలు చెప్పిండు. 25,000 పింఛని అనే, ఆడబిడ్డలకు స్కూటీలనే తులం బంగారం, ఇట్లా చెప్పుకుంటే పోతే ఒక్కటా రెండా. ఇక ఇప్పుడు సారి ఎత్తున్న పని, ఆడబిడ్డలకు ఇస్తున్న రెస్పెక్ట్ అబ్బో మామూలుగా లేదు కదా. చూడుర్రి మీరు కూడా ఒకసారి. విన్నారు కదా అంగన్వాడీ టీచర్ల గోసలు. జీతాలు పెంచాలని గిట్లా అంగన్వాడీలు నిరసన తెలుపుతున్నారట. ఇక వీళ్ళే కాదుల్లా, ప్రైవేట్ కాలేజీల టీచర్లు ఓ పక్క, అంగన్వాడీలు ఆశా వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులు డిఏ పెండింగ్ల క్లియర్ చేయాలని వాళ్ళు ఇట్లా ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నా సలీసప్పుడు చేస్తలేదు సర్కారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇట్లా ఒకటా రెండా, ఎంతమంది రోడ్ల మీదకి వస్తున్నా సర్కారు మాత్రం సలీసప్పుడు చేస్తలేదు. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రోడ్ల మీదకి ఎక్కని ధర్నా చేయనోళ్ళు లేకుండొచ్చు కదనుల్లా అని అనుకుంటురు జనం. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, ఈ డైలాగ్ యాదికున్న రానుల్లా ఎన్నికలకు ముందు మస్తు చక్కర్లు కొట్టింది. ప్రజలు కూడా నువ్వొద్దనే అనుకొని మార్చిర్రు. కానీ ఏమైంది? మార్పు వచ్చిందిల్లా, కానీ ఎండ్లలో చూపిస్తాం చూడుర్రి మీరు కూడా. చూసిండ్రు కదనుల్లా ఈ అక్కలు ఏం చేస్తున్నారు. ఏరి కోరి తెచ్చుకున్నందుకు ఏ తీర్ల ఇబ్బంది పడుతున్నాము అని వాళ్ళకి ఇట్లా నిరసన చేసి చూపిస్తున్నారు. మంచి కమతే చేసిండ్రు పొర్రి. ఇక ఇప్పుడు ఇది చూసన్న సర్కారు పెద్దలకు అర్థమవుతుందో లేదో చూడాలి మరి. యూరియా తిప్పలు ఉన్నదని యూరియా బస్తాను గిఫ్ట్ ఇచ్చిండ్రు మొన్నటిదాకా తెలంగాణలో. ఇక ఇప్పుడు యూరియా బస్తా నడిమిట్ల పెట్టుకొని బతుకమ్మ ఆడుతున్నారు అమ్మలక్కలు. ఇది చూసైనా సర్కారు పెద్దసార్లు కరుణించి రైతన్నలను కాపాడుకోండ్రి. ఇక లేకపోతే అసలుకే ఎసరత్తది అని అంటుండ్రు మీకు ఓట్లేసి గెలిపించిన పబ్లిక్. నిజంగానే తెలంగాణ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఒకరు కాకపోతే మరొకరు సమ్మెలు ధర్నాలు రాస్తారొకరు చేసుకుంటా వాళ్ళ తిప్పలను సర్కారు చెవులు ఎత్తనే ఉన్నారు. ఇక ఇప్పుడు రేషన్ డీలర్ల వంత వచ్చింది పొర్రి. 6 నెలల బకాయిలు దాదాపు 100 కోట్ల దాకా ఉంటాయట. ఇక అవి ఇచ్చేదాకా సమ్మె చేసుడనే జంగు సైరన్ మోగిస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి అన్ని దుకాణాలు బంద్ చేస్తామని డీలర్లు చెప్తున్నారు. మరి ఇప్పుడు రేషన్ డీలర్ల వంత వచ్చింది పొర్రి. నిజంగానుల్లా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రోడ్ ఎక్కని శాఖ ఏదో చూపిండ్రి. యూరియా కోసం రైతన్నలు, జీతాల కోసం అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ప్రభుత్వ టీచర్లు, బిల్లులు ఫీజు రియంబర్స్మెంట్ల కోసం ఉద్యోగులు, యాజమాన్యాలు, ఇక దివ్యాంగులు, హోంగార్డులు, భూ నిర్వాసితులు, ఆటో డ్రైవర్లు, నిరుద్యోగులు ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటది కదనుల్లా. అప్పట్లా తెలంగాణ ప్రజల గోస బతుకమ్మ పాటల రూపంలో చెప్తే, ఇక ఇప్పుడు తెలంగాణ రైతులు యూరియా
కష్టాలను కూడా గా బతుకమ్మ పాటల రూపంలోనే వాడుకుంటారు. ఇక గసోంటి పరిస్థితులకు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజల్ని తెచ్చిందంటే ఏమో పొర్రిగా.